శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్పతరవే గురవే నమః. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే కోశేషు పంచసు అధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షి శివః సర్వగతోంతరాత్మా సాకాశికాహం నిజబోధరూపా. సా కాశిక, అదే నిజమైనటువంటి కాశీ క్షేత్రము. నిజబోధరూప, నిజ వాస్తవమై ఉన్నటువంటి సత్యమై ఉన్నటువంటి బోధ జ్ఞానం, జ్ఞానస్వరూపమై ఉన్నటువంటి యథార్థ తత్వాన్ని ప్రబోధిస్తున్నటువంటిది కాశీ పంచకం. కనుక పరమశివుడు అని చెప్పనంటే సర్వవ్యాపకం కలిగి ఉన్నటువంటి పరమశివుడు. కనుక శివతత్వాన్ని గురించి అనేక అంశాలుగా మనం చర్చించుకోవడం జరిగింది. బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం. ప్రతిదేహగేహం, గేహం అంటే గృహం. ప్రతి దేహము కూడా గృహమే అని చెప్పి అన్నారు. ప్రతిదేహగేహం, ప్రతి అంటే అన్ని, లోకంలో ఉన్నటువంటి అన్ని దేహాలు గృహములు, నివాసమై ఉన్నటువంటి గృహం. భగవంతుడు నివాసమై ఉన్నటువంటి గుడి. గృహం అంటే గుడి, భగవంతుని గుడి. ఈ శరీరము అనేటువంటి గుడిలో సర్వేశ్వరుడు, సర్వగతం, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి సాక్షి శివ సర్వగతోంతరాత్మ. సాక్షి శివ సర్వ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి సర్వేశ్వరుడు కేవలం కాశీలో మాత్రమే ఉన్నాడు అనేటువంటి భావన లోకంలో ఉంటుంది. దానికోసం కాశీ ప్రయాణం చేస్తాం. ఇక్కడ నిజబోధ రూప, యథార్థమును బోధించే అంశముగా శంకరాచార్యుల వారు విశ్వేశ్వరుడు, విశ్వమంతా వ్యాపకమై ఉన్నటువంటి ఈశ్వరుడు. ఆయన ప్రతి దేహగేహం, ప్రతి శరీరము అనబడేటువంటి గృహములో స్వామివారు ఉన్నటువంటిది గుడి. మానవ దేహమే గుడి. తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరి పీఠమట. తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరి పీఠమట. కనుగొను చూపులే ఘన దీపములట, తలపులో పలనున్న దైవమునకును నిత్య పూజలివిగో. నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. తనువే గుడి అట. కనుక సర్వేశ్వరుడు, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి దేవదేవుడు మన శరీరములో దేహాన్ని గుడిగా చేసుకుని ఉన్నాడు. ఆ దేహం అనేటువంటి గుడిలో ఈశ్వరేశ్వరుణ్ణి మహాత్ములు, యోగులు ఆరాధన చేస్తారు. మన గృహములలో భక్తులుగా ఉన్నటువంటి వారు భగవత్ రూపాన్ని శిల్పరూపముగా, పటరూపముగా పెట్టుకుని పూజ చేసుకోవటం ఉంటుంది. కానీ యోగులు, మహాత్ములు, జ్ఞానులు వాళ్ళు ఆరాధించేటువంటిది దేహం అనే గుడి. ఆ గుడిలో
భగవంతుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి దేహంలో అన్నాడు, విద్యావనే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శన అని భగవంతుడు చెబుతాడు. సమదర్శన, మహాత్ములకు సమదర్శనము, అన్ని శరీరాలలో మరి ఆ భగవంతుని దర్శించేటువంటి విధానం ముఖ్యంగా ఉంటుంది అని చెప్పిన అర్థం. అది ప్రతి దేహగేహం, ప్రతి శరీరం లోపల మరి ఆ సర్వేశ్వరుడు నివాసముగా ఉండటం కారణముగా ఆయన్ని ఆరాధించిన వాళ్ళకు మోక్షం. ప్రతి గృహములో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారికి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. దానివల్ల కష్టాలు, దుఃఖాలు, ఏదైనా బాధలు, సమస్యలు ఇలాంటివి ఉంటే ఆ దేవతారాధన వల్ల పోతుంది. ప్రతి దేహగేహం, ప్రతి శరీరములో నిలిచి ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించే విధానం గలవారు మోక్షాన్ని పొందే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి బుద్ధిర్భవాని ప్రతి దేహగేహం, ఇక్కడ అంతటా వ్యాపకమై ఉన్న సర్వేశ్వరుడైతే ప్రతి శరీరములో ఉన్నటువంటి భవాని అమ్మవారు, పరమశివుడు భవుడు కావటం వల్ల అమ్మవారిని భవాని అంటారు. అటనే శవాని అంటారు, రుద్రాణి అంటారు, శర్వాణి, శర్వుడు సర్వేశ్వరుడు శర్వుడు అంటారు, శర్వాణి, శివుడు భవుడు భవాని, ఈ రుద్రుడు రుద్రాణి, ఇట్లా అమ్మవారికి పేర్లు వస్తూ ఉంటాయి. ఆ విధముగా మరి ప్రతి ఒక్క శరీరములో అమ్మవారు ఎట్లా ఉన్నది అంటే బుద్ధి భవాని, బుద్ధి భవాని, జ్ఞానభిక్షను ప్రసాదించేటువంటి భవాని అమ్మవారు. అన్నపూర్ణేశ్వరి అని చెప్పి అంటాం కదా. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానము వైరాగ్యం కలగటానికై అమ్మవారు ప్రసాదించేటువంటి అన్నపూర్ణాదేవి జ్ఞానభిక్ష ప్రసాదించేటువంటి అంశములు ఎక్కడ శంకరాచార్యుల వారు బుద్ధి అనేటువంటిది భవాని అన్నారు. బుద్ధికి చాలా గొప్ప స్థానం ఉన్నది. శుద్ధాంతఃకరణం బుద్ధి అంటారు స్వామివారు. లక్ష్మణార్యులు ముఖ్యంగా దీనిని శుద్ధాంతఃకరణం అనే మాటతో వాడతారు. మలినాంతఃకరణం మనస్సు, శుద్ధాంతఃకరణం బుద్ధి అని. వ్యవహార జీవన విధానంలో ఉండేటువంటి వారికి మనస్సు అనేటువంటిది నిలిచి ఉంటుంది. పరమార్థ రంగములో నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేసేటువంటి వారిలో బుద్ధి అనేటువంటిది ఉంటుంది. నివృత్తి మార్గంకి సంబంధించిన అంశం బుద్ధి, ప్రవృత్తి మార్గానికి సంబంధించిన అంశం మనస్సు. అది బుద్ధౌ శరణం అన్విక్ష, అయా నీవు బుద్ధినే శరణు వేడు అని స్వామి చెప్తారు. బుద్ధియుక్తో, బుద్ధితో కూడి ఉండుము, బుద్ధిని ఆశ్రయించుము అని ఇట్లా మనకు భగవద్గీతలో స్వామివారు చాలా సందర్భాలలో బుద్ధి అనే దానికి గొప్ప భావాన్ని అందిస్తూ ఉంటారు. స్వరూప అనుభవాన్ని పొందింపజేసేది బుద్ధి అంటారు. దదామి బుద్ధి యోగం, నీకు నేను బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తున్నాను. భజతాం ప్రీతిపూర్వకం అనగా మనస్సును పెట్టుకుని మనం ధ్యానం చేస్తాం. ఆ మనస్సు కల్మషాల నుంచి బయటపడ్డప్పుడు అదే శుద్ధమవుతుంది. గొంగడి పురుగు అదే మరి చేతాకోక చిలుక అయిన విధానముగా
పురుగుగా ఉన్నటువంటి అంశం అంతరించి దాని నుంచి అందమైనటువంటి అనేక రంగులు కలిగి ఉన్నటువంటి శోభాయమానగా ఉన్నటువంటి సోపరులకు ఆనందం కలగజేసేటువంటి ఆహ్లాదం కలగజేసే విధానముగా ఆ గొంగటి పురుగే చేతకోకశీలుగా పరిణమిస్తుంది. అట్లాగా ఈ మనస్సు అనేది కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో తొలుస్తూ ఉన్నది, పురుగులాగా తొలుస్తూ ఉన్నది, అశాంతికి గురి చేస్తూ ఉన్నది, దుఃఖానికి గురి చేస్తూ ఉన్నది. అది ఎప్పుడు ఈ అహంకారాది గుణాలతో మిళితమై ఉంటుంది. అహంకారాది గుణాలన్నీ కూడా ఆశ్రయ సంబంధ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఈ మనస్సు అనేది వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా శాంతి లేకుండా తొలుస్తూ ఉండే విధానం, ఏదో చింత, ఏదో బాధ, ఏదో దుఃఖం, తెలియని దుఃఖం, మనోచింత, ఈ రూపకంగా ప్రతి ఒక్క వ్యక్తులు తారట్లాడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏదో సందర్భంలో అశాంతికి గురి చేసే విధానంగా ఉంటాయి. ఇవన్నీ మనస్సు చుట్టూ తిరిగేటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మనసు అనేటువంటి అంశంలోనే ఎక్కువ శాతం మానవ సముదాయం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. బుద్ధి స్థాయికి పోవటం అని చెప్పనంటే అది ఎంతో యోగ్యతతో ఉన్నటువంటి అంశం. అది యోగ్యత, అయితే తాత్విక సంబంధ యోగ్యత, నివృత్తి మార్గానికి సంబంధించిన అంశంలో చేరి ఉన్నటువంటిది బుద్ధి. కాబట్టి మరి మానవులు ఎంతమంది నివృత్తి మార్గంలో పోతున్నటువంటిది, కాబట్టి ప్రవృత్తి వైపుకే ఎక్కువగా ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఈ మరి రాజసిక సంబంధ గుణాలు, కామక్రోధాది గుణాలు, ఆశ్రయ సంబంధ గుణాలు, సో అని చెప్పినట్లుగా దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ్చ అజ్ఞానం అభిజాతస్య, అజ్ఞానం అభిజాతస్య, అజ్ఞానం వల్ల కలిగేటువంటి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే ఎక్కువగా మనస్సు అనేది కలిసి వ్యవహరిస్తూ ఉంటుంది. కనుక ఆ మనస్సు అనే దాని మీద ఎక్కువగా మరి ఆధారపడి జీవితాలు జీవించేటువంటి వారు మనశ్శాంతి లేని విధానముగా గడిచిపోతూ ఉంటుంది. కనుక ఆ విధముగా ఆ గుణాలతో మిళితమై ఉండి అజ్ఞానముతో చేరి ఉన్నటువంటి ఆ మనస్సు అనేది అంతరించాలి. అంతరిస్తే దానివల్ల బుద్ధి అనేటువంటి భాగం ఆవిర్భావం అవుతుంది. మనస్సు అంతరిస్తేనే బుద్ధి అవుతుంది. ఆ పురుగు అంతరిస్తేనే చేతకోకశీలిక అవుతుంది. కాబట్టి మనస్సు అంతరించాలి అంటే అది హంసకు అనుబద్ధం కావాలి. హంసతో ఉండి భగవంతుణ్ణి ఆరాధించాలి. దాన్నే భజతాం ప్రీతిపూర్వకం అనే మాట పరమాత్మ అంటాడు. ఇట్లా ప్రీతిపూర్వకంగా భజించినప్పుడు దాంట్లో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగింపబడతాయి. ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. మనస్సులో ఉన్న గుణాలు కానీ దాంట్లో ఉన్న కల్మషాలు కానీ మొత్తం కడగబడాలి అని చెప్పనంటే హంస, శ్వాస, సోహం, నివృత్తి, గాయత్రి మంత్రం, గాయత్రి మాత, అజపానామ గాయత్రి, ఆమె యొక్క ఆశ్రయం ద్వారానే మరి మనస్సులో ఉన్న కల్మషాలని ప్రతి ఒక్కరూ కూడా తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపల చేరి ఉన్న అంశాలు. అదే బయట దేహానికి ఏదైనా మాలిన్యం ఏర్పడ్డట్లయితే సదుపాయాలు ఉన్నాయి, అవి తొలగించుకోవటానికి బయటే ఉన్నాయి అన్నీ కూడా. అట్లా మరి శరీరంలో చేరి ఉన్న కల్మషాలు కూడా చాలా వరకు కొన్ని యోగ సంబంధ ప్రక్రియల ద్వారా తీసేసుకుంటూ ఉన్నాం. దాన్ని యోగ సంబంధ ప్రక్రియలు అంటారు. జలధౌతి, వస్త్రధౌతి, నౌతి, శంఖ ప్రక్షాళన, ఇట్లాగా అనేక అంశాలు దాంట్లో ఉంటాయి. దాని ద్వారా శరీరంలో ఉన్న కల్మషాలని తొలగింపజేసుకుంటారు. శరీరం ఆరోగ్యంగా వాళ్ళు కాపాడుకోవటం అవుతుంది. మరి మనస్సు, సూక్ష్మదేహంలో చేరి ఉన్న మనస్సు, దాంట్లో చేరి ఉన్న కల్మషాలు అవి తొలగించాలని చెప్పనంటే ఒకటే మార్గం, యోగ మార్గము అన్నారు. ధ్యాన మార్గము ద్వారానే మనస్సులో ఉన్న కల్మషాలు తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ప్రకారంగా మనస్సులో కల్మష తొలగింపజేయబడ్డప్పుడు అది మరి బుద్ధిగా పరిణమిస్తుంది. మనస్సు అని బుద్ధి అని రెండు వస్తువులు లేవు, ఒకటే కల్మషాలతో చేరి ఉన్నది మనస్సు అవుతుంది.
కల్మషాలు పోగొట్టుకుని నిర్మలముగా ఉన్నటువంటి మనస్సు బుద్ధి అనే పరిధికి వస్తుంది. అందువల్ల పరమాత్మ ఏమన్నాడు అంటే భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకముగా భజించినట్లయితే వారికి నేను దదామి బుద్ధియోగం, బుద్ధియోగాన్ని ఇస్తున్నా అన్నాడు. అంటే ఆ బుద్ధియోగం జ్ఞానయోగ సంబంధ అంశముగా శంకరాచార్యులు ఇక్కడ బుద్ధి భవాని, సర్వమానవులను తరింపజేసేటువంటిదిగా ఉన్నటువంటి అమ్మవారు జగన్మాత భవాని ఏమిటి అంటే బుద్ధి అని చెప్పినన్నారు. బుద్ధిమాన్, మీకు భగవద్గీతలో కూడా చాలా సందర్భాలలో స్వామివారు బుద్ధికి చాలా ఉన్నతమైనటువంటి అంశముగా చెప్పుకొస్తారు. బుద్ధిమాన్ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృతు అని చెప్పినంటాడు. అనగా కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మనిచ కర్మయ సబుద్ధిమాన్ మనుష్య, వాడు బుద్ధిమాన్ బుద్ధిమంతుడు అని మాట చెప్పుకొస్తారు. చాలా గొప్ప అంశం ఇది. కర్మయందు అకర్మను చూసేటువంటి వాడు, అకర్మలో కర్మను చూసేవాడు, ఇలాంటి స్థాయికి వచ్చి ఉన్నటువంటి జ్ఞానిని బుద్ధిమాన్ అంటారు. దానివల్లే వారికి మోక్షం అనేటువంటిది కూడా ప్రాప్తిస్తుంది. ఈ బుద్ధి అనేటువంటి అంశాన్ని తీసుకొస్తే ఇక్కడ చాలా గొప్పగా ఇచ్చిన అంశం. ప్రతి ఒక్కరూ కూడా అట్టి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలి. బుద్ధిర్ భవాని ప్రతిదేహ గేహం, ప్రతి శరీరములో ఉన్నటువంటిది అన్నారు. అంతర్గతముగా ఉన్నటువంటి అంశం అది, బహిర్గతం కాదు. దాన్ని మనం బహిర్గతం చేసుకోగలిగితే దాని ద్వారా పారమార్థిక ప్రయోజనాన్ని పొందే అవకాశము ఏర్పడుతుంది అనేటువంటిది. కర్మని అకర్మయ పశ్చేత్ అకర్మనిచ కర్మయ సబుద్ధిమాన్, కర్మయందు అకర్మను చూస్తాం. స్వామివారు ఏం చెప్పారంటే కర్మని అనగా మనస్సు శ్వాసతో ఉండటము, కర్మయందు మరి ఉండి అకర్మ స్వరూపం దర్శించాలి అన్నారు. కర్మని అకర్మయ పశ్చేత్, అకర్మ అని చెప్పనంటే బ్రహ్మం, దాంట్లో ఏ కర్మ లేదు, నిష్క్రియము బ్రహ్మ. నిష్క్రియముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమును దర్శించాలి అంటే కర్మని, కర్మయందు ఉన్నటువంటి వారు మాత్రమే దర్శించే అవకాశం ఏర్పడుతుంది. కర్మని ఏకవచనం, కర్మని అకర్మయ పశ్చేత్, చూడవలయ్యను. దానికి స్వామి చెప్పింది ఏంటంటే మనస్సు శ్వాస వెంబటే ఉంచటము, కర్మయందు ఉండటము, దీన్ని బ్రహ్మకర్మ అని 4వ అధ్యాయంలో స్వామివారు బ్రహ్మకర్మ సమాధిన అని చెప్పారు. దీన్ని బ్రహ్మకర్మ అన్నారు. మనస్సు శ్వాస వెంబటే పెట్టడం అది బ్రహ్మకర్మ అనిపించుకుంటుంది. లోకంలో చాలా ఉన్నాయి కర్మలు, దేహ కర్మలు, ఇంద్రియ కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్ర విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, ఈ విధంగా నానా రకాలే ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా స్వామివారి భగవద్గీతలో బ్రహ్మకర్మ అని వాడారు. అది జ్ఞాన సంబంధమై ఉన్న జ్ఞాన యజ్ఞానికి సంబంధించిన అంశముగా చెబుతూ బ్రహ్మకర్మ అన్నారు. కనుక బ్రహ్మమును దర్శింపచేయించేటువంటి ఆ ప్రక్రియకు బ్రహ్మకర్మ అనేది అందముగా వాడినటువంటి పదం. ఆ శ్వాసతో ఉండటమే బ్రహ్మకర్మ అని అర్థం. ఎందుకంటే మనస్సుని ఆ శ్వాస బ్రహ్మం వద్దకు తీసుకుపోయే విధానం. ఏమి యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థితః యుంజన్ ఏవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శ అని కూడా అంటాడు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః, యుంజన్ ఆ యోగములో మనస్సును పెట్టినప్పుడు యోగి విగత కల్మషః, సమస్త కల్మషాలన్నీ కూడా తొలగింపజేసుకోవటం అవుతుంది. అట్లా కల్మషాల నుంచి విడబడ్డటువంటి అంతఃకరణం సుఖేన బ్రహ్మ సంస్పర్శ, సుఖేన అనాయాసముగా బ్రహ్మ సంస్పర్శ, బ్రహ్మమును స్పృశించటం, బ్రహ్మమును స్పర్శించటం
బ్రహ్మమును స్పర్శించటం ఇది చాలా చాలా ఒక అందముగా ఉన్నటువంటి పదం ఇది. బ్రహ్మమును స్పర్శించటం ఏమిటి? బ్రహ్మమును స్పర్శించటం ఏమిటి? అది ధ్యానములో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ అంశం అనుభవానికి వస్తుంది. అది చాలా అందముగా వాడబడ్డటువంటి పదం. బ్రహ్మ సంస్పర్శ అత్యంతం సుఖం అశ్నుతే. విక్కుటమై ఉన్న సుఖాన్ని బ్రహ్మ సంస్పర్శ వల్ల కలిగే విధానం. అంటే ఆ బ్రహ్మ సంస్పర్శను పొందాలని చెప్పనంటే మరి ఆ సోహం శ్వాసని ముఖ్యంగా ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆ శ్వాస ఆశ్రయంలో ఉన్న విధానమే బ్రహ్మకర్మ అనిపించుకుంటుంది. లేదా మిగతావన్నీ కూడా ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు, దేహకర్మలు ఇవన్నీ అవుతాయి తప్ప అది బ్రహ్మకర్మ అనిపించుకోదు. ఒక శ్వాస ఆశ్రయములో ఉండి బ్రహ్మం వైపుకి ప్రయాణం చేసేదిగా ఉన్నటువంటి యొక్క అంశాన్నే బ్రహ్మకర్మ అనేదిగా పిలవటం జరుగుతుంది. అలాంటి ఆ బ్రహ్మకర్మ అనేటువంటి దాని యందు ఉన్నప్పుడు వాళ్ళు కర్మని అకర్మయ పశ్యేత్. అకర్మ అంటే బ్రహ్మం అన్నమాట. కనుక బ్రహ్మమును పశ్చేత్ దర్శించటం అని చెప్పనంటే కర్మయందు ఉండాలి. ఏదా కర్మ అంటే మనస్సుని శ్వాసను రెండు కలపటమే కర్మ. అది కర్మయోగం అనే పేరు పెట్టారు. అది కర్మయోగం కింద వస్తుంది. కర్మ అని చెప్పనంటే మనస్సు ఇంద్రియాలతో సంబంధం పడుతున్నారు. మనస్సు నేత్రంతో సంబంధం పడి దృశ్యాలు, మనస్సు స్తోత్రంతో సంబంధం పడి శబ్దాలు, మనస్సు జిహ్వతో సంబంధం పడి రసాలు, ఈ ప్రకారంగా వాటితోనూ సంబంధం ఉన్నది. అది కేవలం అది కర్మ అవుతుంది. చూస్తాం కర్మ, వినటం కర్మ, తినటం కర్మ, రావటం, పోవటం, ఇవ్వటం, పుచ్చుకోవటం, మాట్లాడటం, దీన్ని కర్మలు. కర్మయోగం అనేటువంటి మాటకి ఏంటంటే హంస యొక్క ఆశ్రయంలో ఉండటం. హంస ఆశ్రయంలో ఉన్నట్టు దాన్ని కర్మయోగం అని మాట వస్తుంది. ఇటు కర్మయోగములో ఉన్నటువంటి వాడు కర్మని అకర్మయ పశ్యేత్. దానివల్ల ఏమవుతుందంటే అకర్మయ పశ్యేత్, కర్మరహితమై ఉన్న వస్తువు విశ్వంలో ఏదైనా ఉందా అంటే ఒక్క బ్రహ్మం మాత్రమే. మిగతావన్నీ కూడా ఏదో కర్మలో ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా, ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు, మరి సకల జీవులు అన్ని కర్మరాశిలో ఉన్నాయి. బ్రహ్మాయేన కులాలవత్తు నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణు ఏన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన కపాలపానిపుటకే భిక్షాటనం సేవతే సూర్య బ్రాహ్మ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మనే అన్నాడు మహానుభావుడు. తస్మై నమః కర్మనే. ఓ కర్మ, నిన్ను తప్పించుకునే విషయంలో ఎవరూ లేరమ్మా. త్రిమూర్తులు కూడా నీకు వశమైపోయారు. బ్రహ్మ కులాలవత్తు కుమ్మరివాళ్లాగా బొమ్మలు చేసే విధానం కర్మలో ఆయన నిమగ్నమయ్యాడు. విష్ణువు దశావతార గహనే, దశావతారములు ఎత్తే విధానంగా ఉన్న కర్మలలో ఆయన ఉన్నాడు. రుద్రో కపాలపానిపుటకే, ఆయన కపాలం ధరించి భిక్షాటనం చేసే విధానంగా ఆయన ఉన్నాడు. కనుక తస్మై నమః కర్మనే. నీ నుండి విడబడినటువంటి వాళ్ళు లోకంలో ఎవరు లేరు. కర్మ లేకుండా ఉన్నది ఎవరని చెప్పనంటే ఒక బ్రహ్మమే. బ్రహ్మము అకర్మస్వరూపం. కాబట్టి కర్మని అకర్మయ పశ్యేత్. కర్మయందు ఉన్నటువంటి వాడు అకర్మను చూస్తూ ఉన్నాడు. అకర్మ అంటే బ్రహ్మమునకు అర్థం. అలా బ్రహ్మం అనే పదం వాడలేదు, కానీ అకర్మ అనే పదం వాడారు. అకర్మయ యహ పశ్యేత్. యహ ఎవడున్నాడు వాడు పశ్యేత్, చూస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. అకర్మ అనే పదం వాడినప్పుడు అది కేవలం బ్రహ్మమునే గ్రహించాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్మ అనేది విశ్వంలో అన్నింటి యందు ఉన్నది, సమస్త జీవులలో ఉన్నది. సమస్త వ్యక్తుల, సమస్త మరి వృక్షజాతి అన్నీ కూడా కర్మరంగంలో, కర్మ సట్రంలో తగులుకొని ఉన్నాయి. గుణాలకు మిళితమై ఉన్నాయి కాబట్టి ఏదో కర్మ చేసే విధానమే ఉంటుంది వాటిల్లో. కాబట్టి
మరి కర్మ యోగం అని చెప్పి అన్నప్పుడు హంస ఆశ్రయములో ఉండటమే కర్మయోగం కాబట్టి దాని ద్వారా పొందబడేది ఏమిటి అంటే కర్మరహితమై ఉన్నటువంటి బ్రహ్మము అని అర్థం. అది స్వామివారు మంచిగా అర్థం చెప్పుకొచ్చిన విధానము. అయ్యా మీరు శ్వాసను గమనిస్తూ ఉండండి చాలు. అలా గమనిస్తూ ఉన్నట్లయితే మీకు కర్మరహితమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును పొందే అవకాశం ఏర్పడుతుంది. బ్రహ్మ సంస్పర్శ అనేది చాలా మంచి పదం. అది అనగా ఆ యొక్క ధ్యానములో ఉన్నప్పుడు ఎంతెంత మనస్సు నిశ్చలమవుతూ ఉంటుందో, అంతర్ముఖమవుతూ ఉంటుందో, ఆ విధముగా పోయే కొద్దీ ఏమవుతుందంటే మనస్సు ఆనందం అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎట్లయితే చలికాలంలో అన్ని చోట్ల మంచు వ్యాపకమై ఉన్నప్పుడు మనం చూస్తూ ఉండగానే ఒక వ్యక్తి నడుస్తూ 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 ఆ మంచు పొరల్లోకి వెళ్ళిపోతాడు. ఆ మంచు పొరల్లో వెళ్ళిపోతాడు. అట్లా వెళ్ళిపోతాడు. చల్లగా ఉండేటువంటి ఆ మంచు పొరల్లోకి వెళ్ళిపోతాడు. అట్లాగా ఈ నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ బ్రహ్మము యొక్క ఆనందం అంతటా విరిసి ఉన్నది కాబట్టి అట్టి ఆనందంలోకి అట్లాగే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు చాలా తన్మయత్వం ఏర్పడుతుంది. ఆకాశ శరీరం, బ్రహ్మ సత్య ఆత్మ ప్రాణారామం, మన ఆనందం, శాంతి సమృద్ధం అన్న పదాలు తైత్రీయంలో ఆయన గారు వాడటం జరిగింది. మన ఆనందం ప్రాప్తము, శాంతి సమృద్ధం అనేటువంటి ఇవన్నీ కూడా మరి హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కలిగేటువంటి అంశము. దానివల్ల ఇక సర్వేంద్రియములో కూడా వాటి వ్యవహారములన్నీ మరి ఉపశమింపబడతాయి. అన్నీ కూడా ఉపశమనం ఏర్పడుతుంది. ఇంద్రియ చలనం ఉండదు. ఇక గజమును గన్న సింహమును గన్న గజముల భంగిననగా సీతారామాంజనేయులో స్వామివారు రామచంద్రుడు ఆంజనేయ స్వామితో చెప్తూ ఎట్లా ఉంటుంది ఆ బ్రహ్మమును పొందినప్పుడు, ఆ బ్రహ్మ సంస్పర్శ, బ్రహ్మము యొక్క ఆనందంలో గెలిపోయినప్పుడు ఎట్లా ఉంటుందో పరిస్థితి అని చెప్పానంటే, సింగమును గన్న గజముల భంగిననగా, సింహమును దర్శించినప్పుడు ఏనుగులన్నీ కూడా నిశ్చేష్టై చేష్టారహితమై నిలిచిపోతాయట. ఆ ప్రకారంగా మరి హంస యొక్క ఆశ్రయంలో నివృత్తిగా పయనించినప్పుడు శ్వాస మనస్సు ఆగుతూ ఉన్నప్పుడు ఇక లోపలది పారమార్థిక అంశం, బ్రహ్మము ఉన్నటువంటి తావు, అది శుద్ధ బ్రహ్మము ఉన్నటువంటి తావు. మరి ఆ యొక్క పరిధిలోకి, ఆ బోర్డర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆడుండేటువంటిది మహాత్ములు చెప్పేటువంటిది ఆకాశ శరీరం, బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం. బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం, ప్రాణం ఆ బ్రహ్మమునందు ఇక లయమైపోయే పరిస్థితి వస్తుందని చెప్పినన్నారు. ఆకాశ శరీరం కాబట్టి భూ సంబంధమై ఉన్నటువంటి ఈ పార్థివ దేహం, ఘనీభవించినటువంటి పార్థివ దేహం, అది కాస్త మెల్లగా జారుకుంటుంది, జడమైపోతుంది. ఆ తర్వాత ఆయనకు విశాలమైనటువంటి ఒక ఆకాశమే శరీరముగా ఉండేటువంటి విధానం ఏర్పడుతుంది. పృథివీ సంబంధమై ఉన్న తనువు ఊడిపోగా, రాలిపోగా ఆయనకు ఒక ఆకాశ వ్యాపకత్వం అనేటువంటిది ఆ ధ్యానములో వచ్చేస్తుందని చెప్పి అన్నారు. ఆకాశ శరీరం అంటారు. బ్రహ్మ సత్యాత్మ ప్రాణం కూడా ఆ బ్రహ్మమునందు లయమైపోవటానికి చక్కటి విధానం ఏర్పడుతుంది. దాంతోపాటు ఆ బ్రహ్మములో ఊలలాడుతూ బ్రహ్మములో లయమైపోయే పరిస్థితిగా ఉన్నటువంటి శ్వాసతో ఆ మనస్సు కూడా ఉన్నది కాబట్టి అది కూడా ఆ బ్రహ్మానందం అనేటువంటి దానికి గురవుతుంది. ఆ ప్రకారంగా అవన్నీ కూడా పోయి చివరికి అకర్మణ్యే, అకర్మ అంటే కర్మరహితమై ఉన్నటువంటి ఆ భాగంలో చేరిపోవటం అవుతుంది. ఇది సబుద్ధిమాన్ మనుష్యేషు బుద్ధిర్భవాని ప్రతి దేహగేహ. ప్రతి శరీరంలో అలాంటి యొక్క శుద్ధ సాత్విక బుద్ధి అనేటువంటిది ఆవిర్భావం కావాలి. అది ఎప్పుడు వస్తుందంటే స్వామి చెప్పిన విధానంలో కర్మని అకర్మయ పశ్యేత్,
కర్మని ఆ కర్మ యందు ఉండి, కర్మణి అనే పదము సప్తమి విభక్తి ఏకవచనం. అది కర్మణి, కర్మయోహ, కర్మసు. కాబట్టి కర్మణి అనేది ఆ కర్మ యందు అనగా శ్వాస యందు అని అర్థం. అది ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అకర్మ అనేటువంటి పిలువబడేటువంటి బ్రహ్మము పొందటానికి అవకాశం ఏర్పడుతుంది అనేది. ఎందుకంటే బ్రహ్మం అనేది చాలా ప్రకృతి యొక్క పొరలకు అవతల ఉన్నది. ప్రకృతి పొరలకు అవతల ఉన్నది. ఆ ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని, స్వరూపము యొక్క సన్నిధికి తీసుకుపోయేటువంటి ఒక విధానం ఒక అంశకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఆ విధముగా అంశకు మనస్సుని మనం అర్పించాల్సి ఉంటుంది. సత్యలోకంపు జాడ హంసకిరుక విను దానిపై స్వారి చేయున్సు మానసముతో, మానస బ్రహ్మ బ్రహ్మమౌ మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురుననఘా అన్నాడు. సత్యలోకంపు జాడ హంసకెరుక అన్నారు. సత్యలోకం యొక్క జాడ ఒక హంసకు మాత్రమే తెలుస్తుంది అన్నారు. అది తప్ప ఇంకేది కూడా దాన్ని చేర్చలేదు, స్వరూప అనుభవాన్ని పొందింపజేయలేదు. అందువల్ల మరి హంస ఆశ్రయంలో ఉండటమే కర్మణి అనే పదం వాడబడుతుంది. దాని యందు ఉన్నటువంటి వారు మాత్రమే అకర్మని, కర్మరహితమై ఉన్నటువంటి బ్రహ్మమును చేరటం జరుగుతుంది. ఇప్పుడు కర్మణి అన్నప్పుడు కర్మ అని చెప్పనంటే ఇతర శరీరంలో చాలా ఉన్నాయి కర్మ చేసేటువంటి యొక్క అంశాలు. కానీ వాటికి స్వరూపమున యొక్క యోగ సమాధి అనబడే అంశాన్ని చేర్చగలిగే అవకాశం లేదు. యోగ సమాధి అంటాం కదా, 4వ అనుభవం. సమాధిస్తస్య లక్షణం అన్నాడు. ఊర్ధ్వశూన్యం, అధశూన్యం, మధ్యశూన్యం, నిరామయం, సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అంటారు ఉత్తర గీతలో. సమాధి యొక్క లక్షణం ఆ విధంగా ఉంటుందట. అది అలాంటి ఆ యొక్క అనుభవం ఒక చక్కటి అనుభవం. అది మహాత్ములు ఆస్వాదించే అనుభవం, బ్రహ్మవేత్తలు ఆస్వాదించే అనుభవం, తత్వజ్ఞానులు నిరంతరంగా దాని రమించే అనుభవం. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మదిసొక్కి వెలుపల మరసువాడు, అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరసువాడు. ఈ విధముగా ఎంతోమంది తత్వవేత్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, దానిని రమించేటువంటి వారు ఉన్నారు. కాబట్టి అకర్మని, కర్మరహితముగా ఉన్నటువంటి వస్తువుకు బ్రహ్మం, ఆ బ్రహ్మము యందు రమించాలనే కోరిక ఉన్నటువంటి వారు కర్మయందు ముఖ్యంగా ఉండాలనేది కృష్ణ పరమాత్మల వారి అభిప్రాయం. కర్మణి అకర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయ అన్నారు. ఆ విధముగా పలుమార్లు బ్రహ్మమును అవలోకన చేసే విధానముగా ఉన్నటువంటి వారు నిరంతరముగా బ్రహ్మమునందే ఉంటారు. ఒకవేళ ఆ బ్రహ్మము నుండి తిరిగి మళ్ళా వ్యవహారంలో వచ్చినప్పటికీ కూడా మళ్ళా వెంబటే వాళ్ళు మరి ఆ యొక్క కర్మ సోహమునందు ఉండి ఆ కర్మను పొందుతూ ఉన్నారు. కాబట్టి అకర్మని కర్మయ పశ్యేత్, అకర్మయందు ఈ కర్మను దర్శిస్తూ మళ్ళా బ్రహ్మమునే చేరుకునే విధానముగా ఉన్నది. ఆ విధంగా నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసేటువంటి వారు ఉన్నటువంటి వారు సబుద్ధిమాన్, అది అట్టివారు బుద్ధిమంతులు, జ్ఞానులు. ఇక్కడ ఆ బుద్ధి అనేటువంటి అంశాన్ని భవాని, బుద్ధి భవాని, జ్ఞానభిక్షను ప్రసాదించేటువంటి అమ్మవారు. ఎవరు ఎందైతే ప్రసన్నమవుతుందో అట్టివారు మాత్రమే మరి అకర్మని అనేటువంటి యొక్క బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. కర్మణి అకర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయ. దీనికి మరొక వ్యాఖ్యానం అంశం కూడా ఒకటి ఉన్నది. కర్మణి అకర్మయ పశ్యేత్, ఎవరైతే పలుమార్లు బ్రహ్మమును అవలోకన చేసేటువంటి వాళ్ళుగా ఉంటారో వారికి చాలా సునాయాసముగా ఉంటాం. సుసుఖం కర్తం వాళ్ళకి ఎలాంటి ప్రయాస అనేది ఉండదు. పలుమార్లు తత్వము అవలోకనం చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి మరి కర్మని అకర్మయ పశ్యేత్ అని చెప్పన్నారు.
వారు కర్మని ఈ కర్మయందు అకర్మయ పశ్యేత్. కనుక సమస్త విశ్వ జగత్తంతా విశ్వ పదార్థాలు ఉన్నటువంటి దాని యందు ఎప్పుడూ కూడా వాళ్ళు అకర్మ స్వరూపాన్ని బ్రహ్మమునే దర్శిస్తూ ఉన్నటువంటి విధానము. దానికి భగవద్గీత శ్లోకము, విద్యావనయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ శపాకేచ పండితా సమదర్శన. కనుక బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, చండాలుని యందని ఇట్లా చెప్పుకొస్తారు. ఇవన్నీ ఏమిటంటే మరి బ్రాహ్మణుడు, గోవు అనేటువంటిది సాత్విక సంబంధమై ఉన్న ప్రాణులు. ఏనుగ, గజము అనేటువంటిది రజోగుణ సంబంధమై ఉన్నటువంటి ప్రాణి. శునకము అనేది తామసిక సంబంధమై ఉన్న ప్రాణి. కనుక విశ్వంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఈ త్రిగుణముల యొక్క వాటితో మిళితమై ఉన్నటువంటి విధానం. సాత్విక సంబంధమై ఉన్న జీవులు, రాజసిక సంబంధమై ఉన్న జీవులు, తామసిక సంబంధమై ఉన్న జీవులు. విశ్వమంతా అందరూ సాత్వికులే కాదు. మానవులను తీసుకోండి, మానవుల్లోనే సాత్విక స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు, రజోగుణ స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు, తమోగుణ స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. అటనే శుద్ధ సాత్విక తత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రకారముగా 3 గుణములు అనేటువంటి విధానములో ఈ జీవులన్నీ కూడా చేరి ఉన్నాయి. కాబట్టి అన్ని ఉపాధుల యందు కూడా సమ దర్శన. సమ అంటే బ్రహ్మం, సమ అంటే బ్రహ్మం అన్నమాట. నిర్దోషం హి సమం బ్రహ్మ అన్నారు. దోషరహితమై సమస్త వస్తువుల యందు సమానముగా ఉన్నటువంటి స్వరూపం కనుక బ్రహ్మమును నిర్దోషం హి సమం బ్రహ్మ. సమ బ్రహ్మ. సమం అనే పదము బ్రహ్మమునకే వర్తింపబడుతుంది. సమదర్శన అంటే బ్రహ్మమునే దర్శించేటువంటి వారు. కనుక సాత్విక సంబంధమై ఉన్న జీవులున్నా, రాజసిక సంబంధమై ఉన్న జీవులున్నా, తామసిక సంబంధమై ఉన్న జీవులున్నా, అన్నింట్లలో కూడా మరి ఉపహితమై ఉన్నటువంటిది చేతనం, ఆత్మ అన్నింటి యందు ఉన్నది. సాత్వికుల యందే ఉన్నది, రజోగుణం తమోగుణం గలవారి యందు లేదు అంటానికి వీల్లేదు. అంతటా ఆ బ్రహ్మం వ్యాపకమై ఉన్నది. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయ. మత్త పరతరం, మత్త నాకంటే పరతరం వేరుగా, నా అన్యత్తు కించిత్తు ఏవి కూడా లేవు అన్నాడు. సాత్విక సంబంధమై ఉన్న జీవులు కానీ, రాజసిక సంబంధమై ఉన్న జీవులు కానీ, తామసిక సంబంధమై ఉన్న ఏ ఉన్నా కానీ అన్నీ కూడా బ్రహ్మచేతనాశ్రయంలోనే ఉన్నాయి. అయితే జ్ఞాని ఎట్లా ఉంటాడు అంటే సమదర్శన అనే మాట వాడతారు. ఇవన్నీ కూడా కర్మరాశి, కర్మ సముదాయం. సమస్త జీవజాతి అంతా కూడా, జీవజాలం అంతా కూడా కర్మజాలముగా ఉన్నాయి. ఇంత కర్మజాలముగా ఉన్నప్పటికీ కూడా కేవలం ఆయన ఆ చేతనమునందే దృష్టి కలిగి ఉన్నటువంటి విధానం అది. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. కాబట్టి ప్రకారముగా కర్మని అకర్మయ పశ్యేత్. విశ్వ జగత్తులో వాడు వ్యవహరిస్తూ ఉన్నా కానీ ఉపాధుల యందు భావం లేకుండా ఉపాధులలో ఉపహిత చేతనమై ఉన్నటువంటి స్వరూపాన్ని వీక్షించగలిగేటువంటి విధానం వాళ్ళకి ఏర్పడుతుంది అనేటువంటి మాట. కర్మని అకర్మయ పశ్యేత్ అని చెప్పిన అన్నారు. అకర్మనిష కర్మయ పశ్యేత్. అట్టనే అకర్మయందు ఈ కర్మను కూడా పశ్చేత్తు చూస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు అని చెప్పనంటే మరి ఈ నామరూపాత్మక జగత్తంతా కూడా ఆ బ్రహ్మమునందు కల్పనా మాత్రముగా ఉన్నది. రజ్జువేం సర్పంలాగా, ముత్యపశపయందు వెండిలాగా, స్థాణువు యందు పురుషుల్లాగా ఇవన్నీ కూడా కల్పితాంశములు. ఈ కల్పితాంశములు అనేటువంటివన్నీ కూడా ఆయన జ్ఞాని దర్శిస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మమునందు జగత్తంతయు కూడా కేవలం కల్పనా మాత్రముగా ఉన్నటువంటి విధానము అన్నటువంటి. జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఇది ఎవరికి వస్తుంది అని చెప్పనంటే స్వరూప అనుభవం కలిగి ఉన్నటువంటి వారికి వస్తుందన్నమాట.
కాబట్టి ఈ ప్రకారముగా కర్మణి అకర్మయ పశ్యేత్తు అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్. ఇది చాలా గొప్ప భావన, పరిపూర్తిని పొంది ఉన్నటువంటి భావన, బ్రహ్మమును అవలోకన చేసేటువంటి భావన. అలాంటి ఆ భావన ఎవరి వల్ల వస్తుందని చెప్పనంటే బుద్ధి భవాని అన్నారు అమ్మవారు అనుగ్రహంతోనే అలాంటి యొక్క ఆ స్వరూప భావన రావటం జరుగుతుంది. కాబట్టి బుద్ధి అనేది మనం చెప్పుకున్నాం. సబుద్ధిమాన్ మనుష్యేషు, ఆ శ్లోకంలో కూడా కర్మణి అకర్మయ పశ్యేత్తు అకర్మణి చ కర్మయ సహ బుద్ధిమాన్, అట్టివాడే బుద్ధిమాన్, బుద్ధిమంతుడు అని చెప్పి అనే మాట స్వామి కూడా చెప్పారు అక్కడ. కాబట్టి మనోమాన్ బుద్ధిమాన్, మనస్సు గలవారు వాళ్ళు ఉన్నారు, బుద్ధిమాన్ బుద్ధి గలవాళ్ళు వాళ్ళు ఉన్నారు. మనోమాన్ అనగా మనస్సు గలవాళ్ళు అని చెప్పి అనే మాట లోక వ్యవహారంలో అందరూ కూడా ఆ భాగంలోనే చేరి ఉన్నారు. ఇంద్రియముల ఆశ్రయం కలిగి మరి విషయ ప్రపంచం ఆస్వాదించేంతకాలం మనోమాన్ మనస్సు గలవారుగా ఉంటారు. దాన్ని హంస యొక్క ఆశ్రయంలో పెట్టినప్పుడు దాని యొక్క రూపం మారిపోయి శుద్ధమై బుద్ధిగా పరిణమిస్తుంది. కాబట్టి ఆ శుద్ధ బుద్ధి అనేటువంటిది మరి ఆ జ్ఞానతత్వానుభవాన్ని పొందటానికి సహకరించేటువంటి అంశము. కాబట్టి బుద్ధవు శరణం, బుద్ధినే శరణవేడు, బుద్ధియుక్తో బుద్ధితో కూడి ఉండుము, దదామి బుద్ధియోగం, నేను నీకు బుద్ధియోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. ఏన మాం ఉపయాంతితే, మాం నా యొక్క స్వరూప అనుభవాన్ని కలగజేసేటువంటి ఏ యొక్క బుద్ధి ఉన్నదో శుద్ధాంతఃకరణం అది నీకు ప్రసాదిస్తున్నాను అని. ఏన మాం ఉపయాంతితే, దాని ద్వారా నా యొక్క స్వరూపానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుందని. కాబట్టి ఈ ప్రకారముగా భగవద్గీతలో చాలా ఉన్నత స్థాయిల్లో బుద్ధి యొక్క అంశాన్ని చెప్పటం కారణముగా ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా మరి సర్వేశ్వరుడు అంతటా వ్యాపకమై ఉన్నాడనేటువంటి మాట చెబుతూ, అంతటా వ్యాపకమై ఉన్న సర్వేశ్వరుడు మనలో ప్రతి శరీరములో నివాసమై ఉన్నాడు. మరి ఆ నివాసమై ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుని యొక్క తత్వ అనుభవాన్ని పొందాలని చెప్పన్నట్లయితే అమ్మవారి అనుగ్రహం, ముఖ్యంగా ఆ భవాని అనుగ్రహం ఉండాలి. ఎవరా ఈ యొక్క దేహములో భవాని అని చెప్పనంటే బుద్ధి. కాబట్టి ఆ బుద్ధిర్భవాని ప్రతి దేహగేహం, ప్రతి శరీరములో అమ్మవారు ఉన్నది, మహాకారణ స్వరూపిణి ఉన్నది. కానీ ఆ మహాకారణ స్వరూపిణిని మరి ఆశ్రయించటం మాత్రం లేదు. ఎవరైతే హంస యొక్క సోహం 4వ స్థానం, అది 4వ స్థానం సోహం యొక్క స్థలం, 4వ స్థలములో ప్రవేశించినటువంటి వారు మాత్రమే అక్కడ అమ్మవారి అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. అది మహాకారణ స్వరూపిణి, అర్ధమాత్ర స్వరూపిణి అన్నారు. అర్ధమాత్ర అక్షరానిత్య స్వనిర్వాచ్య పదాత్మిక అమ్మవారు ఓంకార స్వరూపిణిగా చెప్తారు కదా, ఓంకారదాయిని, ఓంకార స్వరూపిణి అమ్మవారు. అదే మహాకారణ స్వరూపిణి. అది ఘ్రాణమునందు హంస యొక్క నివాసమునందు చేరి ఉన్నటువంటిది. అందువల్ల మహాత్ములు అక్కడే అమ్మవారి ఆశ్రయంలో ఉండి పరమశివుణ్ణి చేరుకోవటం జరుగుతుంది. ఇది మామూలుగా శివతత్వం అని చెప్పనంటే కైలాసమునందు ఉన్నటువంటి పరమశివుడు, ఇలాగా మనకు భావాలు వస్తూ ఉంటాయి. కానీ భగవద్గీతలో ఉపనిషత్తులలో చెప్పేది ఏంటంటే మాయ ఉపహిత చేతనమై ఉన్నటువంటి సర్వేశ్వరుడు, సమస్త విశ్వాన్ని శాసించేటు ఉన్నటువంటి సర్వేశ్వరుడు, ఆయన మాయారహితమై ఉన్నటువంటి విధానంలో శుద్ధ బ్రహ్మము. అట్టి ఆ శుద్ధ బ్రహ్మ స్వరూపాన్ని చేర్చడానికి గల అవకాశం ఒక శ్వాసకు మాత్రమే ఉన్నది. ఆ శ్వాస స్థలమే మహాకారణ స్వరూపి జగన్మాత అమ్మవారు. ఆమెయే గాయత్రీ మాత అన్నారు. వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం అన్నారు. కాబట్టి ప్రకారముగా సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృతు. ఎవరు ఈ ప్రకారముగా నివృత్తి మార్గము ద్వారా అట్టి శుద్ధ బుద్ధిని భవాని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారో మనుష్యేషు సహయుక్త కృత్స్న కర్మకృతు, సహా అట్టివాడే యుక్త యుక్తుడు
అతడే కర్మ కృత్సన సమస్త కార్యములు చేసినవాడు అంటారు. యుక్త అనే పదము తురియ యోగ సమాధిని పొందినటువంటి వారికి ఆ పదం వాడటం జరుగుతుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే అని పరమాత్మ స్పష్టంగా చెబుతాడు. యుక్త ఇది ఉచ్యతే, యుక్త యుక్తుడుగా ఉచ్యతే చెప్పబడును అన్నాడు. ఎవరు అని చెప్పనంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, అనగా పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం రెండు పొందినటువంటి వారు. కూటస్థ అంటే ఈశ్వరుడు, ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందారు, ఈశ్వర స్వరూప అనుభవాన్ని పొందారు. కూటస్థ అని చెప్పనన్నారు. కాబట్టి ప్రకారముగా దాన్ని చూసిన యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. కాబట్టి యుక్తుడు అనేది చాలా యోగ సమాధికి సంబంధించినటువంటి యొక్క అంశం. యుక్తుడు కానటువంటి వాడు అయుక్తుడు. అతడు కేవలం ప్రకృతిలో చేరిపోయి ఉన్నవాడు, అనాత్మలో చేరిపోయి ఉన్న విధానం. అయుక్త ప్రాకృత స్తబ్ధ షట నైష్కృతిక అలస విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే అని కూడా అయుక్తుని గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి యుక్తుడు అయుక్తుడు రెండు పదాలకు చాలా గొప్పగా పరమాత్మ గీతలో విశ్లేషిస్తారు. మనకు యుక్తుడు అనేటువంటి మాట కూటస్థ అనే స్థానంలో చెప్పుకొస్తారు. కూటస్థ అంటే 4వ స్థానం. అది మొదటి స్థానం విశ్వడు, 2వ స్థానం తేజస్సుడు, 3వ స్థానం ప్రాజ్ఞుడు, 4వ స్థానం కూటస్థ అక్షర ఈశ్వరుడు అని చెప్పని. అది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే. ఇక్కడ కూడా యుక్త కృత్సన కర్మ అనే మాట వాడతాడు. ఈ ప్రకారముగా కర్మయందు ఉండి అకర్మ స్వరూపాన్ని దర్శించే విధానముగా ఉన్నటువంటి వాడు. అకర్మయందు ఉండి కర్మను కేవలం ఇదంతా కేవలం మిథ్యా మాత్రము, కల్పన మాత్రం, అవాస్తవము అనే విధానముగా దర్శించగలిగే విధానం ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అని చెప్పనంటే బుద్ధిమాన్. బుద్ధిర్భవాని అమ్మవారి అనుగ్రహం. బుద్ధిమాన్ అంటే అమ్మవారి అనుగ్రహాన్ని పూర్ణముగా పొందినటువంటి వాడు. అట్టి వాని గురించి ఇక్కడ చెప్పే విషయంలో యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం. ఫైనల్గా వాని గురించి పొగుడుతున్నది భగవద్గీత. యస్య యవని యొక్క సర్వే సమస్తమగు ఆరంభాః ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా కామ సంకల్ప వర్జితములై ఉన్నటువంటి క్రియలు. వానికి ఎందువల్ల బ్రహ్మముతో అనుసంధానం కలిగి ఉన్నాడు కాబట్టి బ్రహ్మము యందే ఆనందించేటువంటి వాడుగా ఉండటం కారణముగా అతనికి ప్రత్యేకంగా ఎలాంటి యొక్క కోరికలు ఉదయించే అవకాశం లేదు. కోరిక అని చెప్పనంటే కొరత అనే అంశము నుంచి కోరిక అనేది ఏర్పడుతుంది. నాకు అది లేదు, నాకు అది కావాలి అనేది ఎప్పుడు కొరత అనేటువంటి అంశం ఉంటుందో జీవితంలో దాన్ని సమకూర్చుకోవడానికి కోరికలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ కొరత అనేది ఎందుకు వచ్చింది అని చెప్పనంటే తాను అపేక్షించినటువంటి విధానములో సంపూర్ణమైనటువంటి జీవితానికి శాంతి లేకపోవటం వల్ల, జీవితానికి తృప్తి లేదు, జీవితానికి శాంతి లేదు, జీవితానికి ఆనందం లేదు. ఇవి లేకపోవటమే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి కొరత. ఎప్పుడైతే పూర్ణముగా ఆనందంలో ఉండి ఉంటాడో వాడు కొరతకు గురికాడు. సంపూర్ణ కామి అని చెప్పి అంటారు కదా, సంపూర్ణ కామి, నకామ కామి, సంపూర్ణ కామి. కాబట్టి బ్రహ్మముతో మాత్రమే వానికి ఆ కొరత అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆ బ్రహ్మముతో అనుసంధానం లేనంతకాలం మనిషి యొక్క జీవితంలో ఏదో కొరత అనేది ఉంటుంది. ఎన్నైనా ఉండవచ్చు. తన జీవితంలో ఎన్నో సంపాదించి ఉండవచ్చు, ఎన్నో కలిగి ఉండవచ్చు. ఎన్ని ఉన్నా కానీ మరి జీవితంలో ఆనందం లేకపోయిందా అంటే, శాంతి లేకపోయిందా అంటే వాడు మరి కొరతతోనే జీవితం జీవిస్తాడు. కనుక ఆ కొరత పూడ్చుకోవటానికి అనేక కోరికలు ఉదయిస్తూ ఉంటాయి.
మరి ఆ కోరికల వల్ల ఆ కొరత తీరేది కాదు. అది తీరాలంటే ఆ మనస్సు అనేది బుద్ధి స్థాయికి పోయి బ్రహ్మంలో చేరగలిగితే ఆ కొరత అనేది తీరిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా బ్రహ్మమునందు పూర్ణముగా ఉన్నాడు కాబట్టి అట్టివాడు ఇక్కడ ఎట్లా ఉన్నాడంటే ఆరంభాహ కామ సంకల్ప వర్జితాహ అన్నాడు. కామాహ కామములు, సంకల్పాహ సంకల్పములు వర్జితాహ తొలగింపజేయబడ్డటువంటి ఆరంభాహ ఆరంభములు అంటే దేహములో కేవలం ప్రారబ్ధం మిగిలి ఉన్నది కాబట్టి ఆ ప్రారబ్ధం ఉండటం కారణముగా విశ్వంలో ఆయన ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది కనుక ఆ దేహములో ఉన్నంతకాలం మరి ఈ ఉన్నటువంటి ఇంద్రియాలు అవేవో ప్రవర్తించే విధానంగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి అనే మాటకి కామ సంకల్ప వర్జితాహ. ఎందుకంటే సంపూర్ణ కామి కాబట్టి సమస్త కోరికలు ఆనందాన్ని ఉద్దేశించి ఏర్పడుతున్నాయి కాబట్టి అట్టి ఆనందాన్ని పొంది ఉన్నటువంటి వానికి కామ వర్జితాహ సంకల్ప వర్జితాహ అనే మాట ఇక్కడ వాడటం జరిగింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు పండితం బుధాహ. అట్టివాడు జ్ఞానాగ్ని ద్వారా సమస్త కర్మలు అనేటువంటివన్నీ కూడా దగ్ధం కాల్చివేసినటువంటి వాడు. కర్మాణం అది ఏకవచనం, జ్ఞానాగ్ని చేత దగ్ధ కర్మాణం సమస్త కర్మలు దగ్ధం చేసినటువంటి వాడు. అట్టి వానిని పండితుడుగా బుధాహ బుధులు విజ్ఞులు తత్వవేత్తలు ఆహుహు చెప్పుదురు అని చెప్పిన అన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా మానవులందరూ కూడా మరి ఆ పరమశివతత్వాన్ని, భగవతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరిని ఆశ్రయించాలి అనేటువంటి మాటకు ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు బుద్ధిర్భవాని అమ్మవారిని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆమె ఆశ్రయం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ఆ యొక్క శివతత్వాన్ని వాళ్ళు పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి బుద్ధిర్భవాని బుద్ధి అనే పదం వాడారు తప్ప మనః భవాని అనే పదం వాడలేదు. కాబట్టి మనసుకి బుద్ధికి చాలా తేడా ఉన్నది. ఈ మనసు అనేది ఏంటంటే మరి ఈ రాజసిక సంబంధ సంస్కారములు, తామసిక సంబంధ సంస్కారములు ఇవన్నీ కూడా సమకూర్చుకుని ఉన్నటువంటి వస్తువు మనస్సు. ఎందుకంటే మనసు అనేది ఎక్కువగా ఇంద్రియాలతో జతపడుతుంది, దాంట్లో సంబంధం పడుతుంది. అందుచేత దాని యందు రాజసిక సంబంధ తామసిక సంబంధమై ఉన్నటువంటి సమాచారం అంతా చేరిపోతుంది. కాబట్టి అందువల్ల అది మరి భగవత్ ప్రాప్తికి దూరముగా ఉన్నటువంటి యొక్క అంశం కనుక మలినమై ఉన్నటువంటి ఆ భాగాన్ని ప్రతి ఒక్కరూ కూడా కడుక్కోవాల్సి ఉంటుంది. జ్ఞాన జలముతో కడుక్కోవాల్సి ఉంటుంది. అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమలత్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ అని స్కందోపనిషత్తులో స్కందల వారు సుబ్రహ్మణ్య స్వామి వారు చెప్పే మాట ఏమి మనోమలత్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ. మనోమలత్యాగం ఆ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలు చాలా చేరిపోయి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ధ్యానం ద్వారా కడుక్కోవాల్సిందే, మరొక మార్గం లేదు. ధ్యానం ద్వారా కడుక్కోవాల్సిందే. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ అని కూడా చెప్తున్న మాట. కాబట్టి ఋషులు క్షీణ కల్మషాహ కల్మషములను క్షీణింపజేసుకున్నారు అని చెప్పని అంటారు. అది చేయటం వల్ల లభంతే బ్రహ్మ నిర్వాణం, దాని ద్వారా వాళ్ళు బ్రహ్మమును పొందినటువంటి వాళ్ళు అవుతున్నారు. కాబట్టి ప్రకారముగా ఇక్కడ బుద్ధి భవాని అనేటువంటి మాటగా వాడటం కారణముగా సాక్షి శివసర్వగతోంతరాత్మ, సర్వగత అంతటా వ్యాప్తమై ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు భగవంతుడు అంతరాత్మ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉన్నాడు. అట్టి ఆ యొక్క విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలనేటువంటి అపేక్ష ఎవరికైనా ఉంటే మాత్రం వారు అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మవారే ఇక్కడ చెప్తున్న మాట బుద్ధిర్భవాని అన్నారు. కాబట్టి ఆ బుద్ధి స్థాయికి రావాలి అని చెప్పనంటే తప్పనిసరిగా హంస యొక్క ఆశ్రయంలో ధ్యానమును శీలించాల్సి ఉంటుంది. మరొక మార్గం లేదు. నాణ్య పంథ అయనాయ విద్యతే, మరొక పంథ లేదు. ఏదైనా పోవాల్సి ఉంటే మిగతా ఇంద్రియాల ద్వారా పోవాలి తప్ప మరి పరమార్థమగు బ్రహ్మం వద్దకు పోవాలని చెప్పనంటే
ఒక్క హంస యొక్క ఆశ్రయం ద్వారా పోవాల్సి ఉంటుంది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్పని. కాబట్టి దేహమే దేవాలయముగా భావించుకుని దాంట్లో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు, ఆ దేహమనే దేవాలయంలో వ్యాపకమై ఉన్నటువంటి భగవంతుడు విశ్వేశ్వరుడు ఆత్మరూపముగా ఉన్నటువంటి విధానం కాబట్టి ఆయన్ని మరి సోహం భావేన పూజయేత్ అన్నారు. సోహం అనేటువంటి దాని ద్వారా ఉండటమే ఆత్మ పూజ అవుతుందన్నమాట. మామూలుగా పూజ చేయటం అంటే షోడశోపచార పూజగా భావించుకుంటూ ఉంటాం. పాదవ సమర్ప హస్తౌ ప్రక్షాళయామి, పాదవ ప్రక్షాళయామి, నైవేద్యం నివేదయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, ఇట్లాగా షోడశోపచారాలుగా. అది కేవలం ఒక ఉపాసనా సంబంధముగా ఉన్నటువంటి యొక్క అంశము. ఇక్కడ నిరవయవి కాబట్టి, ఆ శివతత్వం నిరవయవి కాబట్టి ఈ షోడశోపచారాలు ఏమి అక్కడే ఉండవేక, కేవలం నిశ్చలముగా మనస్సుని ఆ భగవంతుని యందు నిలిపేటువంటి విధానమే దానికి పూజ అనే విధానముగా చెప్పుకొచ్చారు. ఈ ప్రకారముగా హంస యొక్క ఆశ్రయములో ఉండి మరి బుద్ధిర్భవాని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమై అందరూ కూడా ఆ శుద్ధ బ్రహ్మమును చేరుకుని తరించాల్సి ఉంటుందనేటువంటి అంశములో కోశేషు పంచసు అధిరాజమాన బుద్ధి భవాని ప్రతిదేహ గేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మా సాకాశికా అహం నిజబోధరూప. ఇది నిజ బోధరూప, యథార్థమై ఉన్నటువంటి జ్ఞానతత్వం అని శంకరులు చెబుతున్నటువంటి ఇది నిజబోధ రూప అని చెప్పని అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ప్రతి ఒక్క వ్యక్తిలో సాక్షి మాత్రుడై ఉన్నటువంటి అంతరాత్మగా ఉన్నటువంటి భగవంతుడు ఆయన్ని పొందటానికి గల అవకాశముగా కలగజేసేటువంటి బుద్ధి అనేటువంటి భవాని, ఆమె అనుగ్రహముతోనే శివతత్వానుభవాన్ని పొందాల్సి ఉంటుంది. అట్టి ఆ శివుడు మరి కోశేషు పంచసు 5గా ఉన్నటువంటి కోశేషు కోశములకు అధిరాజమాన, ఆయనే అధిరాజమాన ప్రభువుగా ఉండి అన్నింటినీ కూడా చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి విధానము నిజబోధ రూప అని కాశీ పంచకములో 3వ శ్లోకంలో శంకరాచార్యుల వారు మంచిగా చెబుతున్నటువంటి భావం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.